అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అరుణాచలగిరి యొక్క విశేషాలని మనం తెలుసుకుందాము. అంతేకాదండి, క్లుప్తంగా నేను వీటిని వివరిస్తాను. మీకు మరింత సమాచారం కావాలి అనుకుంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా దాని గురించి పూర్తి కథని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అంతేకాదు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ అందరికీ అందడం జరుగుతుంది. ఈ అరుణాచల పర్వతం అనేది ఆలయం వెనక ఉన్న చారిత్రక, భక్తి మరియు ఆధ్యాత్మిక రహస్యాలను మీతో పంచుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ శైవ ఆలయాల్లో ఒకటి. చోళరాజులు 9వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయంలోని శివుడు అగ్నిలింగం రూపంలో దర్శనమిస్తారు. విజయనగర సామ్రాజ్యపు రాజులు ఆలయాన్ని మరింత విస్తరించారు. అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంటుంది. భక్తులు ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తే శాంతి, శక్తి లభిస్తుందని నమ్మకం. ప్రత్యేక రోజులు మరియు సమయాలలో పూజకు ప్రత్యేక ఫలితాలు ఇస్తాయి. పర్వతం శివుని అవతారంగా భావించబడుతుంది. భక్తులు పర్వతం చుట్టూ తిరిగి ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. గిరి ప్రదక్షిణ ద్వారా మనసుకు శాంతి లభిస్తుంది. రమణ మహర్షి అరుణాచల పర్వతం వద్ద నివసించారు. ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నవారికి మార్గదర్శకులుగా నిలిచారు. వారి ఉపదేశాలు భక్తుల జీవితాలను మారుస్తాయి. పూజలు, దీపాల కార్యక్రమాలు ప్రత్యేక ఫలితాలను ఇస్తాయి. ఆలయం లోపలి రహస్య గోడల చిత్రాలు, పురాతన శిల్పాలు, భక్తులు అనుభవాలు, కథలు మనసుకు శాంతిని ఇస్తాయి. ఈ విశేషాలు తెలుసుకోవడానికి తిరువన్నామలైకి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయండి. అంతేకాదండి, అరుణాచలం గురించి మరింత సమాచారం మీకు కావాలి అనుకుంటే చెప్పాను కదా, ఆ కామెంట్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి పూర్తి సమాచారాన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఆసక్తికర వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరియు మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక కథలు పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ని కనుక విజిట్ చేయకపోతే వన్స్ విజిట్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. తదుపరి వీడియోలో మరొక మంచి ఆధ్యాత్మిక కథతో మీ అందరి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.